బెండకాయ పచ్చడి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ఒక టెస్టిమోనీ అయితే ఈరోజు వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూసేసేయండి. నా ఛానల్కి కొత్త వారైతే ఇటువంటి వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టైల్ సునీత. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ బెండకాయ పచ్చడితో ఒక టెస్టిమోనీ తీసుకొచ్చాను. అంటే ఒక వ్యక్తి ఏ విధంగా బెనిఫిట్ అయ్యాడు అన్న దాని గురించి అయితే డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇంకా డిలే చేయకుండా. చాలా చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి ఏ విధంగా మంచిదో అన్ని డీటెయిల్స్గా తెలుసుకుందాము. ముందుగా మనము చింతపండు నానబెట్టుకోవాలి. ఇది మీడియం సైజు నిమ్మకాయ అంతా ఉంది. కాకపోతే నానబెట్టుకోవడం నీళ్ళలో నానబెట్టుకోకుండా జస్ట్ కడుక్కొని ఆ తడితో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న విధంగా మనం బెండకాయలు వేయించుకునే లోపు ఇది నానిపోతుంది. అది ఎందుకు ఏంటి అన్నది తర్వాత చెప్తాను. సో మనం ఇంకా స్టవ్ ఆన్ చేసుకుందాము. ఓకే, దీంట్లోకి నేను ఒక 500 గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నాను. ఒక 4 ఇంచుల బెండకాయలని జస్ట్ 2 ముక్కలు కట్ చేశాను. ఫస్ట్ శుభ్రంగా కడుక్కుంది. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. వేయించుకోవాలి కదా మనం బెండకాయని. 2 బ్యాచెస్ కింద వేయించుకుందాము. 3 టేబుల్ స్పూన్స్ వేసాను. 4 అనుకోండి. ఓకే, కొన్ని వెజిటబుల్స్ ఏంటంటే చెట్టు నుండి కోసినా కూడా ముదురుతాయి. సో బెండకాయ కూడా ఇది వన్ ఆఫ్ దెమ్ అనమాట. మనం కొనుక్కొచ్చుకున్నప్పుడు లేతగా ఉంటాయి, ఇంటికి వచ్చాక కొద్దిగా ముదురుతాయి. యూజువల్గా అయితే మనకి లేత బెండకాయలు తీసుకుంటే మంచిది, అంటే జిగురు ఎక్కువ ఉంటుంది. సో ఈ జిగురులోని ఉన్న మహిమ ఏంటో, ఈ బెండకాయలు అసలు ఏ విధంగా మనకి బెనిఫిట్ అవుతాయో మనం చూద్దాము. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది. మనం ఈ బెండకాయ విత్తనాల్లో ఏంటంటే న్యాచురల్ లక్సేటివ్, ఈ జిగురు పదార్థం ఉంది. అది చాలా బెనిఫిట్ చేస్తుంది మనకి. మన బాడీకి మూమెంట్కి చాలా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా పెద్ద ప్రేవియో యూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది అన్నమాట ఈ బెండకాయ. సో అందుకని పెద్ద ప్రేవి క్యాన్సర్స్ రావు ఈ బెండకాయ ఎక్కువ తింటే. నేను చెప్పిన టెస్టిమోనీ తర్వాత చెప్తాను. ముందైతే న్యూట్రియంట్స్ ఏమున్నాయి దీనికి క్లియర్గా నేను చెప్తాను. ఈ బెండకాయలు ఏంటంటే కరోసినాయిడ్స్ అని ఉంటుందన్నమాట. అదేంటంటే మన ఐ సైట్కి చాలా మంచిది. అంతేకాకుండా ఈ కరోసినాయిడ్స్ ఏంటంటే మన స్కిన్ ఏదైనా డ్యామేజ్ అయినా దాన్ని రిపేర్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ కరోసినాయిడ్స్ అంటే స్కిన్ అలర్జీస్, ఎగ్జిమాస్, సోరియాసిస్, వాళ్ళకి స్కిన్ అంతా లేయర్స్ లోపల డ్యామేజ్ అవుతుంది, బయటికి కూడా ఎక్స్టర్నల్ కూడా బాగుండదు కదా. సో ఆ స్కిన్ని రిపేర్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఈ కర్సినైడ్స్ వల్ల ఈ రింకిల్స్ అవ్వకుండా ఉండటాన్ని ఆపుతుంది. స్కిన్ మీద ఉన్న రింకిల్స్ రాకుండా ఉండటానికి ట్రై చేస్తుంది. సో స్కిన్కి ఇది చాలా మంచిది. అంతేకాకుండా ఇది వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే దీంట్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంది కాబట్టి. అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ డెవలప్ అవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఫస్ట్ బ్యాచ్ అయిపోయినాక నేను టెస్టిమోనీ చెప్తాను ఒక వ్యక్తి గురించి. అది నాకు బాగా తెలిసిన వ్యక్తి. ఇలా వేగింది కదా, వేగిన వాటిని తీసేసుకున్నాము. వేయించుకున్న బెండకాయని ఇలా తీసేసుకున్నాము. దీంట్లో సరే మిగతాయి కూడా వేసేసుకొని వేయించుకున్నాం. జాగ్రత్తగా ఉండండి, కొంచెం దూరంగా పెట్టుకోండి. టెస్టిమోనీ చెప్తానన్నాను కదా, ఏంటంటే ఆ వ్యక్తికి ఇది ఏంటి కాన్స్టిపేషన్ అనమాట. కాన్స్టిపేషన్ ముదిరి ఏమవుతుందంటే ఈ పైల్స్ కిందకి దారి తీస్తుంది. సో చాలా సంవత్సరాల పాపం పైల్స్తో బాధపడి మెడికేషన్ వాడతాం, అంతకీ తగ్గకపోతే అప్పుడు విల్ గో ఫర్ సర్జరీ కదా. అలాగే ఆ అబ్బాయి కూడా సర్జరీ చేయించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. తగ్గుద్ది మెడికేషన్తోనే అని. సో లాస్ట్కి ఫైనల్గా సర్జరీకి వెళ్ళిపోయి చేయించుకోవడం జరిగింది. సర్జరీ చేయించుకున్నా కూడా మళ్ళీ ఏదావిది, మళ్ళీ నార్మల్, మళ్ళీ కాన్స్టిపేషన్, మళ్ళీ అదే సేమ్ ప్రాబ్లం. ఇంకా ఏం చేశాడంటే
ఎన్నిసార్లు వెళ్తారు సర్జరీ కోసం అని ఇక లాస్ట్కి గూగుల్లో సెర్చ్ చేసి ఏ విధంగానైతే ఏంటి, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, బెండకాయ అంటే ప్రతిదీ మనము న్యూట్రియంట్స్తో మన ఫుడ్ ద్వారా ఏ విధంగా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని మనం ఎలా చూస్తామో అలాగే తను కూడా సెర్చ్ చేస్తే ఈ బెండకాయ తినాలని తెలుసుకున్నాడు. బెండకాయలు తిన్నాక ఆయనలోని మార్పుకి ఆయన అసలు ఎంత సంతోషం అంటే, అసలు నేను ఎందుకు ఇంతకాలము తెలియకుండా ఉన్నాను, ఇంత ఇగ్నోరెన్స్లో ఉన్నాను, ఇంత తెలివి తక్కువగా, ఇదే ముందే తెలుసుంటే చక్కగా నేను ఎప్పుడో తినేవాడిని ఈ ఆపరేషన్లోకి వెళ్ళకుండా నార్మల్ అంటే ఇప్పుడు అది బెండకాయ అండ్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది అనమాట. ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ ఈ బెండకాయ తింటుంది, ఏదో ఒక రెసిపీ చేసుకొని. మన బౌల్ మూవ్మెంట్కి అయితే బెండకాయ చాలా మంచిది. ఇక్కడ చూడండి ఈ బెండకాయల్ని. ఇప్పుడు ఈ బెండకాయ పచ్చడి ఏంటంటే నేను నిల్వ ఉండేలాగా చేస్తున్నాను, అందుకని కొంచెం బెండకాయల్ని ఎక్కువగా వేయించుకుంటున్నాను. లేదా మీరు అప్పటికప్పుడు తినేసేయాలి అనుకుంటే ఈ వేయించుకోవడం కొంచెం తగ్గించండి. వేయించుకోవడం తగ్గించడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా దాంట్లో నీరు శాతం ఉంటుంది కాబట్టి కొంచెం కలుపుకోవడానికి వీలుగా మెత్తగా ఉంటుంది. నేనైతే కొంచెం డ్రైగా చేసుకుంటున్నాను. ఈ విషయం ఇక్కడ నేను మీకు మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సెకండ్ బ్యాచ్ కూడా తీసేస్తున్నాను ప్లేట్లోకి. ఇప్పుడు మిగతా వేయించుకోవడానికి ఈ గిన్నెలో ఉన్న ఆయిల్ మనకు అంత అవసరం లేదు. సో ఈ ఆయిల్ని తీసేసి ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ ఆయిల్ని తర్వాత మనం తాలింపులోకి ఉపయోగించుకోవచ్చు. ఇది 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ ½ టీ స్పూన్ పసుపు, కొన్ని వెల్లుల్లిపాయలు, సాల్ట్. ఇప్పుడు ఫస్ట్ మనము వేరుశనగపప్పుని వేసుకొని వేయించుకుందాము. ఇవి ఒక పావు వంతు వేగాక ఒకటికొకటిగా అంటే మినపప్పు, ఆ తర్వాత శనగపప్పు వేసేసుకొని వేయించేసుకొని, ఈ పప్పులు వేగాక దీంట్లోకి 25 ఎండుమిరపకాయలని బాగా తుడుచుకొని వేసుకొని వేయించుకోండి. వేసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిందండి, అందుకని ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను. సో ఇవి కూడా వేగినాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ నానబెట్టుకున్న చింతపండుని కొద్దిగా ఆయిల్లో వేయించుకోవాలి. అలాగే దీంట్లో పసుపు కూడా వేసేసుకొని ఒక్కసారి వేయించుకోండి. ఈ వేయించుకోవడం యొక్క ఇంటెన్షన్ ఏంటంటే చింతపండులో ఉన్న నీరు కూడా ఎక్కడ ఉండకుండా వేయించుకుంటున్నాను. అదే మీరు అప్పటికప్పుడు తినేదైతే ఇలా చేయాల్సిన అవసరం లేదు. కొంచెం నీరుతో ఉన్న చింతపండు వేసేసుకొని కొంచెం గుజ్జుగా వచ్చేలాగా కూడా చేసుకోవచ్చు పచ్చడిని. సో నేను ముందుగా చెప్పాను కదా, నిల్వ ఉంచుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా ఆయిల్లో వేయించుకున్నాను చింతపండుని. లేకపోతే మీరు అప్పటికప్పుడు చేసుకునేది ఉంటే మాత్రము డైరెక్ట్గా చింతపండుని వేసేసుకోవచ్చు. ఇక ఆఫ్ చేసేస్తున్నాను. ఇక మన స్టవ్ని పక్కన పెట్టేసుకొని మన డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, మన రోట్లో డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకొని చక్కగా నలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా నలుగుతుంది. దానికి ముందు అసలు రోల్ని మాత్రం శుభ్రంగా చేసుకోండి పొడిగా. ఈ పప్పులు సగం నలిగాక దీంట్లోకి జీలకర్ర వేసుకొని దంచేసుకోండి. ఇది దంచుకున్నాక ఆల్మోస్ట్ 80 to 90% నలిగింది అనుకున్నాక వెల్లుల్లిపాయ వేసుకొని దంచుకోండి. ఆ తర్వాత చింతపండు కూడా వేసుకొని దంచేసుకోండి. బెండకాయ వేసుకోకముందే ఇవి వేసేసుకోవాలి, ఎందుకంటే బెండకాయ వేసుకున్నాక నలగవు, ఇవి జిగురు ఉంటుంది కాబట్టి బెండకాయలో. మన పప్పులు కంప్లీట్గా నలిగిపోయినాయి అనుకున్నాక బెండకాయ కొద్దిగా వేసుకుంటూ దంచుకోండి. నాకు చిన్న రోలు కాబట్టి 2 బ్యాచెస్లోగా వేసుకొని దంచేసుకున్నాను. ఇక ఫైనల్గా మనం దీన్ని మొత్తం నలిగిపోయినాక ఫైనల్గా దీన్ని తాలింపు పెట్టుకోవడమే. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. ఈ ప్యాన్ పెట్టుకున్నాను. ఇందాక మనం మిగిల్చుకున్న ఆయిల్ దీంట్లో వేసేసుకొని ఇంకొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసేసుకొని దీంట్లో తాలింపు దినుసులు వేసేసుకోండి. అన్నీ కలిపేసుకున్నాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసి వేయించుకున్నాక కొద్దిగా ఇంగువ, ఆ తర్వాత కరివేపాకు వేసుకొని చక్కగా వేయించేసుకొని ఈ తాలింపుని మన నూరి పెట్టుకున్న బెండకాయలో వేసేసుకోండి. ఇప్పుడు మన టేస్టింగ్ టైం. అప్పుడప్పుడు కూరలు చేసుకోకుండా ఇలా పచ్చళ్ళు వేసుకొని తినండి. ఎంత బాగుంటుందో, తృప్తికి తృప్తి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఉదాహరణ కూరలు ఏం చేసుకుంటాం, సూపర్. ఇంకా ఏ కూర లేకుండా ఈ పచ్చడి వేసుకొని పక్కన అప్పడాలు, ఆమ్లెట్ వేసుకొని ఈ డే సక్సెస్ఫుల్. సూపర్.
సో ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో మరొకసారి మంచి వీడియోతో మళ్ళీ అంటే